పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా దీనిపైన ఒక కన్నేయబోతున్నారు. అవినీతి అంతమే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారి లక్ష్యం. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే అంటే వాళ్ళకి శాఖకు సంబంధించిన రెవెన్యూ కానివ్వండి, అట్లాగే రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించింది ఒక్కొక్కరు ఎన్ని కోట్లు సంపాదించిండ్రు ఏందనేది ప్రతి ఒక్క లెక్క కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా మంది ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఒక్కొక్కరి ఆస్తులను చూస్తే అసలు షాక్ అయిపోతారు. ఒక్కొక్కరు సొంత పార్టీలు పెట్టుకునే స్థాయిలో ఉన్నారు. ఇప్పుడనే కాదు, మనం గత ప్రభుత్వంలో కూడా చూసినాం. కొంతమంది అధికారులు ఎమ్మెల్యే సీట్ల కోసం కూడా వచ్చి వాళ్ళు పార్టీలకు ఫండ్స్ ఇచ్చి సీట్లు అడగడం కూడా జరిగింది. మరి వీళ్ళందరి అక్రమ సంపాదన ఎక్కడి నుంచి వెళ్ళి జనాలను పీల్చి పిండి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి లంచాలు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో అర్థం చేసుకోండి. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అధికారులు ఎన్ని కోట్లకు ఉన్నారు, ఎంత సంపాదిస్తున్నారు ఏందనేది ప్రతి ఒక్క జనాలకు కూడా తెలిసిందే. ఇది దీనిపైన ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారును అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని ఒక కొలిక్కి తీసుకురాబోతున్నారు. దమ్మిడి అడగాలంటే దడ పుట్టాలి. ఎవరైనా కూడా అధికారులకు నార్మల్గా ఏంటంటే వీళ్ళకి వచ్చే జీతాలు కరెక్ట్ టైం టు టైం వస్తాయి వీళ్ళకి నెలకు. అవి కూడా వీళ్ళకు శాలరీలు మంచిగానే వస్తాయి, తక్కువ వస్తాయని కాదు. అవి కాకుండా వీళ్ళకి ఏంటంటే సోర్సులు ఎక్కువైపోయే వరకు ఈ ల్యాండ్ రేట్లు ఇవి అన్ని పెరిగేసే వరకు వీళ్ళకి ఆశ ఎక్కువైపోయింది. ప్రతి చిన్న డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, లేదా ఒక పేరు నుంచి ఇంకో పేరుకు మారడానికి రైతుల దగ్గర నుంచి వెళ్ళి చాలా మంది దగ్గర నుంచి వెళ్ళి వీళ్ళైతే లంచాలు తీసుకోవడం జరుగుతుంది. విచ్చలవిడి అవినీతికి వీళ్ళు పాల్పడుతున్నారు. మనం చూసుకుంటాం కదా, గత 10 సంవత్సరాలుగా ఒక అధికారి ఒకటే ప్లేస్ లో ఉండి అక్కడనే తన సీట్ ని అట్లనే పెట్టుకొని ఎన్ని కోట్లు సంపాదించినో ఆలోచించుకోండి మీరు. చాలా మంది అధికారులు కూడా 10 సంవత్సరాల నుంచి వాళ్ళకు ట్రాన్స్ఫర్లే లేవు. అక్కడనే మంచిగా కుర్చీ వేసుకొని మంచిగా అంటే వాళ్ళకు 10 ఇయర్స్ అంటే మీరే అర్థం చేసుకోండి ఎట్లుంటది. అందరు పరిచయం అయిపోయి ఉంటారు మంచిగా. వాళ్ళకి వచ్చే మామూలు ఏవైతే ఉన్నాయో కంటిన్యూగా వస్తానే ఉంటాయి. తిష్టేసుకొని కూర్చున్నారు. ఇక రెగ్యులర్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తానే ఉంటాయి. ఒక ట్రాన్స్ఫర్లు లేవు, ఏం లేవు. కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. మళ్ళీ దొరికిపోయినాం అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? మహా అంటే అరే ఏముంది, జర కొన్ని రోజులు సస్పెండ్ చేస్తారు. మహా అంటే వీళ్ళు ఎట్లాగో ఉద్యోగం తీయరు కదా, ఇన్ని పైసలు ఇచ్చుకొని దాన్ని క్లోజ్ చేసుకుందాం అన్న యాంగిల్ ఉన్నారు. ఎందుకంటే పైసలు అంత విచ్చలవిడిగా సంపాదించారు కాబట్టి పైసలు పెట్టుకొని బయటికి రావచ్చులే అన్న యాంగిల్ వీళ్ళందరూ ఉన్నారు.